ఈ రోజు మా ఇంట్లో వెరైటీ వచ్చేసరికి చేప పచ్చడి, చేప పిడుపు అని కూడా అంటారు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. చేప పిడుపు కోసం కట్ల పొయ్యి మీద కొరమేను కాల్చుకుంటున్నాను. బాగా కాలనించి లోపల ఉడికిందో లేదో అని చెక్ చేసుకోవాలి. లోపల కంటే ఉడికింది అనుకున్న తర్వాత తీసుకుని స్కిన్ అంతా పీల్ చేసుకుని చక్కగా ముళ్ళులేమి రాకుండా చేప పప్పు తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా తీసి పెట్టుకున్న చేప పప్పులో తగినంత కారము ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉప్పు కారాలు సరిపోయా లేదా చూసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నాకైతే సరిపోలేదు, సో కొద్దిగా ఉప్పు కారం వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనిని తాలింపు వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. అది కూడా దంచింది. చాలా మంది ఉల్లిపాయ వేసి కూడా చేసుకుంటారు. నేనైతే ఉల్లిపాయ వేయడం కన్నా ఎల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందని చెప్తా. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుని వేయించుకుంటున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చేప పిడుపుని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇప్పటి నుంచి బాగా డ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి. అదే వేగుతుంది కదా అని మూత వేసి వదిలేయకూడదు. మూత వేస్తే వాటర్ వచ్చేసి మెత్తగా అనిపిస్తుంది. సో రోస్ట్ అయ్యేంత వరకు మనం ఇలా వేపుకుంటూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే వేగిపోయినట్లే. ఎక్కువ శాతం ఈ చేప పిడుపుని బాల్యంత్రాలకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, అది కూడా కొరమేనుది మాత్రమే.